అంటే మీరు చెప్తా ఉంటే కంప్లీట్ డిఫరెంట్ గా ఉందన్న. మరి ఫైనల్ గా ఏం చేస్తారు మరి మీరు ఇట్లా చెప్పుకుంటూ సమస్యలు తీసుకుంటూ పోయి మీ అంతిమ లక్ష్యం ఉండాలి, ఒకటి ఏదో ఒకటి ఉండాలి కదా బ్రదరు. ఇవాళ ఇప్పుడు ప్రియాంక గాంధీ చెప్పినట్టు 2 లక్షల ఖాళీలు నింపేసినాం. 40 లక్షల మంది యువత ఖాళీగా ఉన్నారు బయట. 2 లక్షల పోస్టులు నింపిన 38 లక్షల మంది యాజ్ పర్ డేటా బయట ఖాళీగా ఉన్నారు. పొలిటికల్ పోస్టులు మొత్తం ఖాళీగా ఉన్నాయి. నా టార్గెట్ ఏంటంటే వాళ్ళను రాజకీయ మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావాలి. మెయిన్ స్ట్రీమ్లో వాళ్ళు పార్టీస్లో రావాలి. మెయిన్ స్ట్రీమ్లో వాళ్ళు పోటీ చేయాలి. అరే లంగలు దొంగలు 420 గాలంతా వచ్చి నిలబడతా ఉంటే అసలు వాళ్ళు ఇవాళ పార్టీలు ఇవ్వాలంటారు. ఇవాళ పార్టీ తెల్లారి వరకు కండువ కప్పుకునేటోళ్ళు. కాటికి కాలు దాపిన ఆయన స్పీకర్ అంటే నీతులు నిన్నదాకా నీతులు చెప్పిన బడిపంతుడు పోయి నువ్వు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే ఏ వాల్యూ ఉన్నది చెప్పు. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆ వయసులో ఆ డాక్టర్ అవసరమా? నేను చెప్తున్నా బ్రదర్. అందుకనే యువత అనేది ఒక ఇది ఉంటే ఈరోజు మనకు కావాల్సింది వీళ్ళు పుస్తకాలు చదివిన నాలెడ్జ్ ఉన్నది, పోరాట పట్టిన. అంటే ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్తా ఉంటే నాకు కొందరు పేర్లు గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు ప్రొఫెసర్ కోదండరామరెడ్డి గారు ఉన్నారు. ఆయన పేరు ఎందుకు అబ్బాయి ఇంత మంచి చేర్చాలా? అదో 420 కేసు అది వదిలే. నువ్వు దాని మంచోళ్ళ గురించి మాట్లాడు. అగ్నూరు మురళి ఉన్నాడు. వదిలే నాన్ కరెక్ట్ కానీ అంటే ఇప్పుడు వీళ్ళందరూ పదవులు తీసుకున్నారు కదా, వీళ్ళందరూ మరి సంపాదించుకునే పనిలోనో దీని పనిలోనే ఉన్నట్టేనా మీ థీమ్ ప్రకారం? మీ బ్రదర్ ఆకునూరు పోస్ట్ తీసుకున్నా ఏది తీసుకున్నా కానీ ఆయన సంపాదన మనిషి కాదు. అది నేను కన్ఫామ్ చెప్తా. ఆయనకేదో చేయాలని ఉంటుంది కానీ ఆయన చేయనియాడు. అక్కడికైనా ఎప్పుడు రిజైన్ చేస్తారో కూడా తెలియదు నాకు తెలిసి. ఆయన పని చేయకుండా ఆయన ఒక ఐడియాలజీతో పోయిండబ్బా. వాళ్ళకు కమిషన్లో కొన్ని మార్పులు చేద్దామని పోయింది కానీ ఈయన చేయనియాడు. అందుకని బయట కూడా కనబడతలేడు. కోదండరామ్ అంటే ఫుల్ మిల్స్. ఇప్పుడు మొన్న కేటీఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు ఏసీబీని మెగా కృష్ణారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయని ఆయన మీద ఎందుకు ట్వీట్ పెట్టారు. ఆ ట్వీట్ దమ్ముంటే సేమ్ ట్వీట్ మెగా కృష్ణారెడ్డిని వెంటనే అరెస్ట్ చేయమని కోదండరామ్ను కానీ తీర్మానం మళ్ళీ కానీ పెట్టమను. ఎందుకు పెట్టరు? పెట్టమనబ్బా, పెట్టమను. అంటే ఏంటి వాళ్ళకి ఏమైనా లింకులు పెట్టమన్నారు బయట. అంటే మీరు చెప్పండి వాళ్ళు ఏం పెడితే వాళ్ళకి ఏం లింకులు ఉన్నాయనేది. అరే పెడితే మనం పిలిచి మంచి చర్చలు సన్మానం చేద్దాం. ఇక్కడ మెగా కృష్ణారెడ్డి అంటోడు తెలంగాణ దోసుకున్న ఒక డైలాగ్ పెట్టమని ఇద్దరిని కోదండరామ్ని మల్లయ్యని ఇద్దరిని పెట్టమను. అంటే ఇప్పుడు ఆయన మెగా కృష్ణారెడ్డి వీళ్ళకి కూడా సంచులు నాతో అదెందుకు అనిపిస్తావు? పెట్టుమని రాదంటున్నా. సురేఖ జాడినట్టు నేను జాడతాను అనుకుంటున్నావా? జారా.